వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ప్రాంక్స్. ఇప్పుడు మనం వచ్చేసి అనంతపురం ఇది కొడిమి క్రాస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనది ఫస్ట్ ఛానల్ కానీ మన ఫస్ట్ ఛానల్ వచ్చేసి లేడీ ప్రాంక్స్, సెకండ్ ఛానల్ వచ్చేసి గంగు ఆఫీషియల్. దీంట్లో లెంతీ వీడియోస్ వస్తాయి, దాంట్లో షార్ట్ వీడియోస్ మాత్రమే వస్తాయి, లైవ్లు కానీ దాంట్లోనే వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి అనంతపురం నుంచి ఇట్లా కొడిమి క్రాస్ దగ్గరికి వస్తే అనంతపురం నుంచి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ బళ్ళారి ఆరూరు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షాపు. క్రాసింగ్ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 16 అడుగుల వరకు ఉంటుందంట హైట్ విగ్రహం. ఇది బ్యాక్ సైడ్ ఇది ఒకసారి చూడండి గైస్ పైన. ఓకే గైస్ చూస్తున్నారు కదండి, ఇదైతే 60 ఫీట్ వరకు ఉంది. ఏమంటే పట్టగా పేసినారు. నేను మళ్ళీ పట్టగా తీసేసినప్పుడుగా నేను వీడియో పెడతా. ఇదైతే సింహం మీద కూర్చొని అంట. ఇదిను ఇంకో 2 పీసులు ఉన్నాయి. ఇవి చిన్న హైట్ అంటే హైట్ ఎంత నుంచి అంటే 5 ఫీట్ నుంచి 5 ఫీట్ నుంచి ఉన్నాయి వినాయకులు ఇక్కడైతే. ఇప్పుడు నేనైతే మెయిన్ వినాయకులు కలరింగ్ అని మొత్తం అయిపోయింది, లోపల ఉన్నాయి. అవి కానీ నేను చూపిస్తాను. చాలా ఇరుకుంది కానీ లోపల వీడియో తీసేద్దాన్ని నేను. అది కానీ వీడియో కానీ లైట్ కానీ కనపరిచే వినాయకుడిలో ఒకటి నేను చూపిస్తాను. కలరింగ్ అయితే మొత్తం అయిపోయింది కాదు. ఇంకా మనం అక్కడ చూసుకున్నట్లయితే బయట అవన్నీ వినాయకులు అన్నీ ఉన్నాయి, ఇంకా వైట్ పీసెస్ ఇంకా అవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇది కలరింగ్ అయిపోయింది, పట్ట కప్పేసినారు. మళ్ళీ తీస్తే మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోపలగా ఉన్నాయి, అవి కానీ నేను చూపిస్తాను, వీడియో ఇస్తాను. ఈ వినాయకుడిని ఒకటి నేను మళ్ళీ చూపిస్తాను. లేదా ఈ వినాయకుడిని వీలైతే నేను పట్ట తీసి వీడియో షూట్ తీసి కానీ మేము పెడతాను. మళ్ళీ లేదంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో ఇది పెడతా వినాయకుడు ఇది కానీ. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే లోపల వీడియోలు తీస్తాను. ఆ వీడియో తీసిండేదంతా ఒకసారి చూడండి గైస్. దానికన్నా ముందు ఏటీవీ ప్రాంక్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంది సెకండ్ ఛానల్ వచ్చేసి గంగు ఆఫీషియల్, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎవరికైనా బుకింగ్ కావాలనుకుంటే కాంటాక్ట్ కావాలంటే ఈ పక్క రైట్ సైడ్లో కింద నెంబర్ ఇచ్చింటాను, కాంటాక్ట్ కానీ. మళ్ళీ వస్తున్న గంగు ఆఫీషియల్ ఛానల్లో షార్ట్స్ కానీ మళ్ళీ లైవ్ కానీ అందులోనే వస్తాయి. ఏటీవీ ప్రాంక్స్లో మాత్రం లెంతీ వీడియోస్ మాత్రమే వస్తాయి, లైవ్లో అట్లా షార్ట్స్ కానీ ఏమీ రావు. ఓకేనా? ఎప్పుడైతే నేను ప్రజెంట్ లోపల చాలా ఇరుకుంది వినాయకుడు వీడియో తీసేకి, వాటికి చూపిస్తాను. మేము ట్రై చేస్తాను అంతా చూపించేకి. ఒకసారి చూడండి గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. గణపయ్యా
గణపయ్యా మా చిట్టి గణపయ్యా గౌరీశుని తనయా మా గజముఖ గణపయ్యా ఎలుకనెక్కి రావేమయ్యా లంబోదర మా గణపయ్యా ఎలుకనెక్కి రావేమయ్యా లంబోదర మా గణపయ్యా తల్లిదండ్రుల మించిన దైవం లేదని చాటిన తనయుడవయ్యా బుద్ధి బలమును ప్రసాదించిన సిద్ధి గణపతివయ్యా తల్లిదండ్రుల మించిన దైవం లేదని చాటిన తనయుడవయ్యా బుద్ధి బలమును ప్రసాదించిన సిద్ధి గణపతివయ్యా ఉండ్రాళ్ళు నీకే చేసినవయ్యా బొజ్జ నిండుగా వినిపోవయ్యా మారేడు దళముల పూజించినము మనసారమమ్ము దీవించవయ్యా ఏటేటా నీ జాతర చూడగా ఎలుక పైన ఊరేగి రావయ్యా చిన్ని గణపయ్యా మా చిట్టి గణపయ్యా గౌరీశుని తనయా మా గజముఖ గణపయ్యా జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హరే హరే గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ వీడియోస్ అయితే చూస్తున్నారు కదా వాటికి నేను ప్రతి ఒక్క వినాయకుని చూపించిన వాటికి చాలా ఇరుకు అంటే ఇరుగ్గా ఉంది, చాలా ఇరుకుంది, నడిచేయడం కాలేదు అక్కడ సందర్భంలో. వాటికి నేను మ్యాక్సిమం 90% వరకు నేను ట్రై చేసిన వీడియోస్ ప్రతి వినాయకుని క్యాప్చర్ చేసి నీట్గా. అది కాకుండా నేను ఫాస్ట్గా చేసేస్తున్నా ఆ వీడియో. కాబట్టి కొద్దిగా ఏమనుకోతండి కొంత అన్నీ
పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయినాక నేను మళ్ళా కలన్నా తీస్తాను. ఈ లోపల అయితే ఇంకా వర్క్ ఉంది, చాలా ఉంది వర్క్. ఇంకా బయట పెద్ద వినాయకుడు అంటారా, పెద్ద వినాయకుడిగా నేను పట్ట తీసినాక మళ్ళీ చూపిస్తాను. ఆ పెద్ద వినాయకుడు అయితే 16 అడుగులు ఉంది, సింహం మీద కూర్చునేదంట. నేను కానీ చూడలే వినాయకుడిని, అవ్వ చెప్పింది. ఆ పీసులు వచ్చి 2 ఉన్నాయి సరేనా. పెద్ద వినాయకుడు అంటే అదే 16 అడుగులు. అడ్రస్ లొకేషన్ వచ్చేసి కొడిమి క్రాస్. కొడిమి క్రాస్ అనంతపురం నుంచి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది, పెద్ద బ్రిడ్జికి రైట్ సైడ్ ఉంటుంది కొత్త బ్రిడ్జి. ఇట్లా బళ్ళారి ఆ రూట్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా గైస్, ఇక్కడ వచ్చి ఎవరైనా కాంటాక్ట్ కావాలి, ఇంకా ఈ కొడిమి క్రాస్కి వచ్చి ఎవరైనా లొకేషన్ తెలుసుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా కదా, ఎవరైనా కాంటాక్ట్ కాండి, అడ్రస్ చెప్తారో అక్కడికి వచ్చి బుకింగ్ చేసుకోండి. పెద్ద వినాయకుడు వీడియో అంటున్నారు కదా, పెద్ద వినాయకుడు వీడియోని తీసే కదా వచ్చినాం. అది పెద్ద వినాయకుడు వచ్చి పట్ట కప్పేసినారు. 16 feet ఉంది అది హైట్, సింహం మీద కూర్చేయలేదు. బాగా ఎడల్పు కానీ బాగా పెద్ద ఉంది, హైట్ ఉంది. మళ్ళీ మనం వచ్చేసి ఇంకా లాస్ట్ ఇంకా ఒకటి చెప్తా గైస్, మనది వచ్చేసి ఛానల్ వచ్చి ఏటీపీ ఫ్రాంక్స్ ఫస్ట్ ఛానల్, మన సెకండ్ ఛానల్ వచ్చేసి గంగా ఆఫీషియల్. మన ఫస్ట్ ఛానల్లో ఏమంటే ఇట్లా లెంతీ వీడియోస్ వ్లాగ్స్ మాత్రమే వస్తాయి. సెకండ్ ఛానల్లో షార్ట్స్ కానీ మళ్ళీ లైవ్స్ కానీ దాంట్లోనే వస్తాయి. ఓకేనా గైస్, ఇంతకి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు కానీ టైం నైట్ ఫెయిల్ అయింది. వీడియో అయితే క్లారిటీ ఏమాత్రం వచ్చిందో నాకు కానీ తెలియదు. ఇంకా మీరు చూసినారు కదా అని, నాటికి నైట్ ఫెయిల్ అయింది. మార్నింగ్ వచ్చింటే బాగుండు, ఇంకా టైం లేక ఈ టైంలో వచ్చినాను. ఓకేనా గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంగా ఆఫీషియల్. కింద డిస్క్రిప్షన్లో లింక్ కానీ ఇచ్చిన, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.